హాయ్ అండి, నమస్తే. పరుసవేది పుస్తకంలో 3వ ఎపిసోడ్కు వచ్చేసామండి. క్రిందటి ఎపిసోడ్లో శాంటియాగో తనకు పదే పదే వస్తున్న ఆ కలను గురించి తెలుసుకోవటానికి తరీఫాలో ఉన్న ఒక ముసలావిడ దగ్గరకు వెళ్తాడు. అయితే ఆ ముసలావిడ ఆ కలను గురించి సరియైన వివరణ ఇవ్వలేకపోతుంది. ఆ తర్వాత శాంటియాగో ఒక ముసలి రాజును కలుసుకుంటాడు. ఆ రాజు శాంటియాగో దగ్గర ఉన్న గొర్రెల మందలో 6వ వంతు తనకు ఇస్తే ఆ కలలో ఉన్న నిధి గురించి చెప్తానని చెప్తాడు. అప్పుడు శాంటియాగో తన గొర్రెల మందలో 6 గొర్రెలను ఆ ముసలి రాజుకు ఇస్తాడు. మిగిలిన గొర్రెల మందను అతని స్నేహితుడికి అమ్మివేస్తాడు. అప్పుడు ఆ ముసలి రాజు ఆ నిధి ఈజిప్టులోని పిరమిడ్స్ దగ్గర ఉన్నాయని చెప్తాడు. అలాగే ఆ నిధిని కనుక్కోవాలంటే నువ్వు కొన్ని శకునాలను అనుసరించి పోవాలి అని కూడా చెప్తాడు. ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన బాటను భగవంతుడు సిద్ధంగా ఉంచాడు. ఆయన నీ కోసం సిద్ధం చేసిన జాడలు తెలుసుకొని నువ్వు వాటి వెంట వెళ్ళాలి అని కూడా చెప్తాడు. అప్పుడే ఒక సీతాకోక చిలుక వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది మంచి శకునంగా ఆ అబ్బాయి భావిస్తాడండి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. క్రిందటి ఎపిసోడులో ముగించిన లాస్ట్ పేరాగ్రాఫ్ నుంచి మళ్ళీ మొదలు పెడతానండి. ఆ ముసలాయన తన చొక్కా కొంచెం తెరిచాడు. అప్పుడు కనిపించిన దానితో ఆ కుర్రవాడికి కళ్ళు తిరిగినంత పనయ్యింది. ఆ ముసలాయన విలువైన రాళ్లతో పొదిగిన బంగారపు కవచం ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడికి క్రితం రోజు తను గమనించిన మెరుపు గుర్తుకు వచ్చింది. ఆయన నిజంగానే రాజు. దోపిడీదారులను తప్పించుకోవటానికి ఆయన మారువేషంలో ఉండి ఉండవచ్చు. ఇది తీసుకో. ఆ కవచం మధ్యలో ఉన్న ఒక తెల్లరాయి నల్లరాయి తీసి చేతిలో పట్టుకొని ఆ ముసలాయన అన్నాడు. వీటిని యురిం తుమ్మిం అంటారు. నల్లరాయి అవును అనటానికి సంకేతం, తెల్లరాయి కాదు అనటానికి సంకేతం. శకునాలు అర్థం చేసుకోవటం నీకు కష్టంగా ఉన్నప్పుడు ఇవి నీకు సాయపడతాయి. నీ ప్రశ్నలో ఎప్పుడూ లక్ష్యశుద్ధి ఉండాలి. కానీ చేతనైతే స్వయంగా నిర్ణయాలు చేయటానికి ప్రయత్నించు. నిధి పిరమిడ్ల దగ్గర ఉన్నది. ఆ విషయం నీకు ఇంతకుముందే తెలుసు. నిర్ణయం చేయటంలో నీకు సాయపడ్డాను కనుక నువ్వు నాకు 6 గొర్రెలు దక్షిణగా ఇవ్వాలని పట్టుపట్టాను. కుర్రవాడు ఆ రాళ్ళు తన సంచిలో వేసుకున్నాడు. ఇక నుంచి తన నిర్ణయాలు తానే తీసుకుంటాడు. నువ్వు దేనితో వ్యవహరించినా అంతా ఒకటే, మరేమీ లేదు అని మర్చిపోకు. అన్నింటికంటే ముఖ్యంగా నీ అదృష్టాన్ని కడవరకు అనుసరించటం మర్చిపోకు. వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్పాలి. ఒక దుకాణదారుడు ఆనందానికి కీలకం ఏమిటో తెలుసుకొని రమ్మని తన కుమారుడిని ప్రపంచంలో అత్యంత వివేచనాశీలి అయిన వ్యక్తి వద్దకు పంపాడు. ఆ కుర్రవాడు 40 రోజులు ఎడారి అంతా తిరిగి చివరికి కొండ మీద ఉన్న ఒక అందమైన కోటకు చేరాడు. ఆ వివేచనాశీలి ఉండేది అక్కడే. ఆ కోటలో ప్రధాన మందిరం చేరుకున్న తర్వాత మన వీరుడు అక్కడ ఒక సాధువునో ఋషినో చూసే బదులు ఊపిరి సలపని హంగామా దర్శించాడు. వ్యాపారులు వస్తున్నారు, వెళుతున్నారు. అన్ని వైపులా చిన్న చిన్న గుంపులలో జనం గుసగుసలాడుకుంటున్నారు. ఒక చిన్న వాద్య బృందం సున్నితంగా సంగీతం వినిపించుతున్నది. అక్కడ ఒక పెద్ద టేబుల్ మీద ఆ ప్రాంతంలోని అత్యంత రుచికరమైన ఆహారం పరిచి ఉన్నది. ఆ వివేచనాశీలి ప్రతి ఒక్కరితోనూ సంభాషించుతున్నాడు. ఆయనతో మాట్లాడే అవకాశం కోసం ఆ కుర్రవాడు 2 గంటలు వేచి ఉండవలసి వచ్చింది. ఆ కుర్రవాడు తను వచ్చిన కారణం చెబుతూ ఉంటే ఆ వివేచనాశీలి ధ్యాసతో విన్నారు. అంతా విన్న తర్వాత ఆనందానికి రహస్యం చెప్పడానికి అప్పుడు తనకు వ్యవధి లేదన్నారు. ఆయన ఆ కుర్రవాడిని కోట అంతా తిరిగి చూసి ఒక 2 గంటల తర్వాత తిరిగి రమ్మన్నారు. ఈలోగా నువ్వు ఒక పని చేయాలి. వాడికి నూనె చుక్కలతో ఉన్న ఒక చెంచా చేతికి ఇస్తూ నువ్వు ఈ కోటలో తిరిగి చూస్తూ ఉన్నంతసేపు ఈ స్పూనును చేతిలో పట్టుకొని వెళ్ళు. అందులో ఉన్న నూనె కింద పడిపోకుండా చూడటం ముఖ్యం. ఆ కుర్రవాడు కోటలో మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. ఎంతసేపటికి అతని దృష్టి చేతిలో ఉన్న చెంచా మీదనే ఉన్నది. 2 గంటల తర్వాత అతను వివేచనాశీలి ఉన్న మందిరానికి తిరిగి వచ్చాడు. మరి వివేచనాశీలి అడిగారు, మా భోజనాలయంలో వేలాడుతున్న పర్షియన్ జాలర్లను చూశావా?
కోటలో ఉన్న తోట చూశావా? ఆ తోట సృష్టించడానికి అఖండ అనుభవశాలి అయిన మా తోటమాలికి 10 సంవత్సరాలు పట్టింది. మా గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు గమనించావా? ఆ కుర్రవాడికి తలవంపులు అయ్యింది. తను ఏమీ చూడలేదని ఒప్పుకున్నాడు. ఆ వివేచనాశీలి తనకు అప్పగించిన చెంచాలో నూనె క్రింద పడకుండా చూడటమే తన ఏకైక లక్ష్యం అయ్యింది. అయితే తిరిగి వెళ్ళి ప్రపంచంలో అద్భుతాలు దర్శించు, వివేచనాశీలి అన్నారు. ఒక మనిషి ఇంటిని గురించి తెలియకపోతే నువ్వు ఆ మనిషిని నమ్మకూడదు. దానితో కొంచెం తేరుకొని ఆ కుర్రవాడు ఆ చెంచా తీసుకొని కోట పరిశీలనగా చూడటానికి బయలుదేరాడు. ఇప్పుడు గోడల మీద, మందిరం కప్పు మీద అన్ని చోట్ల ఉన్న కళాఖండాలను వివరంగా దర్శించాడు. చుట్టూ ఉన్న తోటలు, కొండలు, అందమైన పూలు అన్నీ, వాటి వెనుక ప్రతిఫలిస్తున్న అభిరుచిని ఆనందించాడు. తిరిగి వచ్చిన తరువాత తను చూసినదంతా ఆ వివేచనాశీలికి వివరంగా చెప్పాడు. మరి ఆ చెంచాలో నూనె చుక్కల మాటేమిటి? వివేచనాశీలి అడిగారు. తన చేతిలో ఉన్న స్పూన్ చూసి అందులో ఉన్న నూనె ఎక్కడో పడిపోయింది అని గ్రహించాడు. నేను నీకు ఇవ్వగలిగిన నా సలహా ఒక్కటే, ఆ వివేచనాశీలి అన్నారు. ప్రపంచంలోని అద్భుతాలు అన్నీ చూస్తూ కూడా చెంచాలోని నూనె చుక్కలను మరచిపోకుండా ఉండటమే ఆనందంలో పరమరహస్యం. ఆ గొర్రెల కాపరి ఏమీ మాట్లాడలేదు. ఆ ముసలిరాజు చెప్పిన కథ అతనికి ఇప్పుడు అర్థమయ్యింది. గొర్రెల కాపరికి దేశాటనం మీద ఆసక్తి ఉంటే ఉండవచ్చు, కానీ తన గొర్రెల మందను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆ ముసలాయన కుర్రవాడిని చూశారు. తన 2 చేతులు కలిపి ఆ కుర్రవాడి తల మీద చిత్ర విచిత్రమైన భంగిమలు చేశారు. ఆ తర్వాత తన గొర్రెలను తీసుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు. తరీఫాలో అన్నింటికంటే ఎత్తైన చోట ఒక పురాతనమైన కోట ఉన్నది. దానిని మూర్లు నిర్మించారు. ఆ కోట గోడల మీద ఎక్కి దూరాన ఉన్న ఆఫ్రికా చూడవచ్చు. మధ్యాహ్నం సేలం రాజు మెల్సీజేదేక్ ఆ కోటగోడ మీద కూర్చున్నారు. ఆయన ముఖం మీదికి లెవంటర్ గాలి సోకింది. గొర్రెలు అక్కడే తిరగాడుతున్నాయి. కొత్త యజమానితో వాటికి ఇంకా సఖ్యత కుదరలేదు. తమ చుట్టూ కలిగిన మార్పును చూసి హుషారుగా ఉన్నాయి. వాటికి కావలసినదల్లా తిండి, నీళ్లు. రేవులో నుంచి దూరంగా వెళుతున్న చిన్న ఓడను గమనించసాగాడు మెల్సీజేదేక్. 10వ వంతు దక్షిణ చెల్లించిన అబ్రహంను ఆయన మళ్ళీ చూడలేదు. అలాగే వాడిని కూడా చూడబోవడం లేదు. తన ఉద్యోగం అదే. దేవుళ్లకు అదృష్టాలు అంటూ ఉండవు, కనుక వాళ్లకు కోరికలు కూడా ఉండకూడదు. కానీ కుర్రవాడు ఎలాగైనా సరే విజయం సాధించాలని సేలం రాజు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. వాడు త్వరలోనే నా పేరు మర్చిపోవటం దురదృష్టకరం అని ఆయన ఆలోచన. వాడికి మళ్ళీ చెప్పి ఉండవలసింది. అప్పుడు నన్ను గురించి చెప్పేటప్పుడు నేను సేలం రాజు మెల్సీజేదేక్ అని చెప్తాడు. కొంచెం సిగ్గుపడుతూ ఆయన తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు. నువ్వు అన్నట్లు ఇది డాంబికాలలోకెల్లా డాంబికం అని నాకు తెలుసు. కానీ ఒక ముసలిరాజు ఎప్పుడో ఒకసారి అయినా గర్వపడాలి కదా. ఆఫ్రికా ఎంత విచిత్రంగా ఉన్నది, కుర్రవాడి ఆలోచన. అతను ఒక బార్లో కూర్చొని ఉన్నాడు. ఈ సారా దుకాణం కూడా టాంజియర్లో తను సందులు గొందులలో చూసిన ఇతర సారా దుకాణాలలాగానే ఉన్నది. కొంతమంది ఒక పెద్ద గొట్టం చుట్టూ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు అందించుకుంటూ వరుసగా ధూమపానం చేస్తున్నారు. అతను కొద్ది గంటల్లో చేతిలో చెయ్యి వేసుకొని నడుస్తున్న మగవాళ్లను, ముఖాలకు గుడ్డ అడ్డం కట్టుకున్న స్త్రీలను, బురుజులపైకి ఎక్కి ఏదో వల్లించుతున్న సాధువులను, వారి చుట్టూ ఉన్నవారు మోకాళ్ల మీద వంగి నుదురు నేలకు ఆనించి ఉంచారు. అందరినీ చూశాడు. అంతా మోసం, తనలో తనే అనుకున్నాడు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చర్చిలో తెల్లగుర్రం ఎక్కి వరలో నుంచి తీసిన కత్తి పట్టుకొని ఉన్న శాంటియాగో మాటమోరస్ బొమ్మ ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు. ఆయన కాళ్ల దగ్గర కూడా ఇలాగే మోకాళ్ల మీద వంగి ఉన్న మనుషుల బొమ్మలు ఉండేవి. విపరీతమైన ఆ ఒంటరితనంలో ఆ కుర్రవాడికి జబ్బు చేసినట్లు అనిపించింది. ఆ మోసగాళ్ల కళ్ళల్లో పైశాచికత్వం కనిపించింది. ఇది కాక తన ప్రయాణాల హడావిడిలో తను ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాడు.
తనని తన నిధి నుంచి దూరంగా ఉంచటానికి ఈ ఒక్క విషయం చాలు. ఈ దేశంలో అరబిక్ మాత్రమే మాట్లాడుతారు. ఆ దుకాణదారుడు కుర్రవాడి దగ్గరికి వచ్చాడు. కుర్రవాడు పక్కనున్న టేబుల్ మీద ఉన్న పానీయం చూపించాడు. తీరా రుచి చూసేసరికి అది చేదు తేనీరు అయి కూర్చున్నది. కుర్రవాడు వైన్ అనుకున్నాడు. ప్రస్తుతం దానిని గురించి విచారించనక్కరలేదు. ఇప్పుడు ఆ నిధిని గురించి, దానిని సాధించటం ఎలా అన్న విషయం గురించి ఆలోచించాలి. గొర్రెలు అమ్మిన తరువాత తన దగ్గర సంచిలో కావలసినంత డబ్బు ఉన్నది. డబ్బులో మ్యాజిక్ ఉన్నదని ఆ కుర్రవాడికి తెలుసు. డబ్బు ఉన్నవారు ఎవరూ ఒంటరివాళ్లు కారు. త్వరలోనే, అంటే కొద్ది రోజుల్లోనే తను పిరమిడ్స్ చేరుకుంటాడు. బంగారు కవచం తొడిగిన ఆ ముసలాయన 6 గొర్రెల కోసం అబద్ధం చెప్పి ఉండడు. ఆ ముసలాయన జాడలను గురించి, శకునాలను గురించి చెప్పాడు. జలసంధి దాటుతున్నప్పుడు కుర్రవాడు కూడా శకునాలను గురించి ఆలోచించాడు. తాను ఏమి మాట్లాడుతున్నాడో ఆ ముసలాయనకు బాగా తెలుసు. ఆ కుర్రవాడు ఆండలూసియా పొలాలలో కాలం గడుపుతున్నప్పుడు పైన ఆకాశము, కింద నేల చూసి ఏ దారిలో వెళ్లాలో తెలుసుకునేవాడు. అతను అందుకు అలవాటు పడిపోయాడు. ఒక పక్షి కనపడింది అంటే దగ్గరలో ఎక్కడో పాము ఉన్నది అని అర్థం. ఒక పొద కనిపించింది అంటే ఆ ప్రాంతంలో నీరు ఉన్నది అని అర్థం. ఇది గొర్రెలు అతనికి నేర్పిన పాఠం. గొర్రెలని అంత చక్కగా నడిపించిన దేవుడు మనుషులను కూడా సవ్యంగా నడిపించుతాడు అన్న ఆలోచన అతనికి ఊరట కలిగించింది. అప్పుడు టీలో చేదు తగ్గినట్లు అనిపించింది. మీరెవరు? స్పానిష్లో ఒక స్వరం వెనక నుంచి అడగటం వినిపించింది. ఆ కుర్రవాడికి ఊపిరి ఆడినట్లు అయ్యింది. అతను శకునాలను గురించి ఆలోచిస్తున్నాడు. శకునం ఎదురయ్యింది. మీరు స్పానిష్ మాట్లాడుతున్నారు ఎలా? అతను అడిగాడు. ఆ కొత్త మనిషి, యువకుడు పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నాడు. కానీ అతని ఒంటి రంగు అతను ఇక్కడివాడే అని చెబుతున్నది. అతను వయసులో, ఎత్తులో ఆ కుర్రవాడిని పోలుతాడు. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ స్పానిష్ మాట్లాడతారు. స్పెయిన్కు మనము కేవలం 2 గంటల దూరంలో ఉన్నాము. కూర్చోండి, ఏదైనా తీసుకోండి, ఆ కుర్రవాడు అన్నాడు. నాకు ఒక గ్లాసు వైన్ తీసుకురమ్మని చెప్పండి. ఈ టీ అంటే నాకు అసహ్యంగా ఉంది. ఈ దేశంలో వైన్ ఉండదు, ఆ యువకుడు చెప్పాడు. ఇక్కడ మతం దానిని నిషేధించింది. అప్పుడు ఆ కుర్రవాడు తను పిరమిడ్లకు వెళ్ళాలి అని చెప్పాడు. తను వెతుకుతున్న నిధిని గురించి దాదాపు చెప్పినంత పని చేసి ఆగిపోయాడు. తను చెప్తే అక్కడికి దారి చూపించినందుకు ఆ అరబ్ అందులో వాటా అడగవచ్చు. తన చేతిలో లేని దానిని ఇతరులకు ఇవ్వటాన్ని గురించి ముసలాయన చెప్పిన విషయం అతనికి గుర్తు వచ్చింది. మీకు చేతనైతే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. నాకు దారి చూపించినందుకు మీకు వెలముట్ట చెబుతాను. అక్కడికి ఎలా వెళ్ళాలో మీకు ఏమైనా తెలుసునా? ఆ ఆగంతకుడు అడిగాడు. ఆ దుకాణదారుడు పక్కనే ఉండి తమ సంభాషణలు జాగ్రత్తగా వింటున్నాడన్న విషయం ఆ కుర్రవాడు గమనించాడు. అతను అక్కడ ఉంటే ఆ కుర్రవాడికి ఇరకాటంగా ఉన్నది. కానీ తనకు దారి చూపే మనిషి ఎవరో ఒకరు దొరికారు. అతను ఆ అవకాశం వదులుకోదలుచుకోలేదు. మీరు సహారా ఎడారి అంతా దాటాలి, ఆ యువకుడు అన్నాడు. అందుకు డబ్బు కావాలి. మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉన్నదో లేదో నాకు తెలియాలి. ఆ కుర్రవాడికి ఆ ప్రశ్న వింతగా తోచింది. నీకు నిజంగానే ఏదైనా కావలసినప్పుడు ఈ విశ్వం అనుకూలంగా తోడ్పడుతుంది అని ఆ ముసలాయన చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. అతను ఆ ముసలాయనను నమ్మాడు. అతను తన సంచిలో నుంచి సొమ్ము తీసి ఆ యువకుడికి చూపించాడు. ఆ దుకాణదారుడు కూడా వచ్చి చూశాడు. ఇద్దరు అరబిక్లో ఏదో మాట్లాడుకున్నారు. దుకాణదారుడికి కోపం వచ్చినట్లు తెలుస్తున్నది. ఇక్కడి నుంచి బయటపడదాం రండి, కొత్త మనిషి అన్నాడు. ఆయన మనలను వెళ్ళమంటున్నాడు. ఆ కుర్రవాడికి తేలిక పడ్డట్టు అయ్యింది. బిల్లులు చెల్లించటానికి అతను లేచాడు. కానీ దుకాణదారుడు అతనిని పట్టుకొని కోపంగా బడబడా మాట్లాడసాగాడు. ఆ కుర్రవాడు బలిష్ఠుడే, ఎదురు తిరగాలి అనుకున్నాడు. కానీ తాను పరదేశంలో ఉన్నాడు. ఆ కొత్త స్నేహితుడు షాపు యజమానిని పక్కకు తోశాడు. కుర్రవాడిని తనతో పాటు బయటకు లాక్కువచ్చాడు. ఆయనకు నీ సొమ్ము కావాలి అతను అన్నాడు. టాంజియర్ ఆఫ్రికాలో ఇతర ప్రాంతాలలాగా కాదు. ఇది సముద్రపు రేవు.
ప్రతి రేవులోనూ దొంగలు ఉంటారు. ఆ కుర్రవాడు తన కొత్త మిత్రుడిని నమ్మాడు. ప్రమాదకరమైన పరిస్థితిలో తనకు సాయం చేశాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బు బయటకు తీసి లెక్క పెట్టాడు. మనము రేపటికి పిరమిడ్లు చేరుకోవచ్చు డబ్బు తీసుకుంటూ రెండవ అతను అన్నాడు. కానీ మనం 2 ఒంటెలు కొనాలి. వారు ఇద్దరూ కలిసి టాంజియర్ సందుల గుండా నడిచారు. దారి పొడుగునా ప్రతి చోట అమ్మకాలకు వస్తువులతో దుకాణాలు ఉన్నాయి. అలా నడిచి ఇద్దరూ ఒక పెద్ద మార్కెట్ చేరుకున్నారు. అక్కడ వేలాది మంది మనుషులు ఉన్నారు. వారంతా వాదించుకుంటూ, అమ్మకాలు చేస్తూ, కొనుగోలు చేస్తూ ఉన్నారు. కత్తులతో పాటు కూరగాయలు కూడా అమ్మకానికి ఉన్నాయి. పొగాకు పక్కనే తివాచీలు. కానీ ఆ కుర్రవాడు తన కొత్త మిత్రుడి నుంచి దృష్టి మలపలేదు. తన సొమ్ము అంతా అతని దగ్గరనే ఉన్నది. అది తన చేతికి ఇవ్వమని అడగాలి అనుకుంటున్నాడు. కానీ అందుకు స్నేహితం అడ్డు వచ్చింది. ఈ కొత్త దేశంలో సాంప్రదాయాలు ఏమిటో అతనికి తెలియదు. వాడిని జాగ్రత్తగా కనిపెట్టి ఉంటాను తనలో తనే అనుకున్నాడు. తన మిత్రుడి కంటే తను బలశాలి అని అతనికి తెలుసు. ఆ గందరగోళంలో హఠాత్తుగా అతను చాలా అందమైన ఒక కత్తిని చూశాడు. అంత అందమైన కత్తి అతను అంతకు మునుపు ఎన్నడూ చూసి ఉండలేదు. కత్తి ఒర వెండితో చేసి ఉన్నది. కత్తి పిడి నల్లగా ఉండి విలువైన రాళ్లతో ఒదిగి ఉన్నది. ఈజిప్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ కత్తి కొని తీరాలి అని అనుకున్నాడు ఆ కుర్రాడు. ఆ కత్తి ఎంత అవుతుందో దుకాణదారుడిని అడుగు అని అతను తన స్నేహితుడికి చెప్పాడు. ఆ కత్తి చూస్తూ కొద్ది క్షణాలు తను పరధ్యానంలోకి వెళ్ళాడని గ్రహించాడు. అతనికి గుండె పిండినట్లు అయ్యింది. చుట్టూ చూడటానికి భయపడ్డాడు. ఏమి కనిపిస్తుందో అతనికి తెలుసు. చుట్టూ తిరిగి చూడటానికి ధైర్యం వచ్చినదాకా మరికొంతసేపు ఆ అందమైన కత్తినే చూస్తూ ఉన్నాడు. చుట్టూ మార్కెట్, వచ్చిపోయే జనం, అరుపులు, కేకలు, విచిత్ర ఆహార పదార్థాల వింత వాసనలు. కానీ అతని స్నేహితుడి జాడ మాత్రం ఎక్కడా కనపడలేదు. తన స్నేహితుడు అనుకోకుండా తన నుంచి వేరుపడ్డాడని నమ్మటానికి ఆ కుర్రవాడు సిద్ధపడ్డాడు. అక్కడే నిలబడి స్నేహితుడి కోసం కాచుకొని ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అతను అలా ఉండగా ఒక ప్రీస్ట్ దగ్గరలో ఉన్న బురుజుపైకి ఎక్కి పారాయణం ఆరంభించాడు. మార్కెట్లో ప్రతి ఒక్కరూ మోకాళ్ల మీద వంగి కూర్చున్నారు. నుదురు నేలకు తాకించారు. ఆయనతో కలిసి పారాయణం ప్రారంభించారు. ఆ తర్వాత శ్రమజీవులైన చీమలలాగా తమ దుకాణాలు కట్టివేసి వెళ్ళిపోయారు. సూర్యుడు కూడా సెలవు తీసుకోవటం అయ్యింది. ఆ కుర్రవాడు కొంతసేపు సూర్యుడి అస్తమయం అనుసరించి గమనించాడు. ఆ తర్వాత సూర్యుడు చుట్టూ ఉన్న ఇళ్ల వెనుకకు వెళ్ళిపోయాడు. ఆ ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు తను ఇంకా 60 గొర్రెలకు కాపరి. ఒక అమ్మాయిని కలవటానికి ఎదురుచూస్తున్నాడు. అప్పుడు ఆ ఉదయం తనకు పరిచయం ఉన్న పొలాలలో నడుస్తూ ఉండగా ఆనాడు ఏమి జరగబోతోందో తనకి బాగా తెలుసు. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమించుతున్న సమయంలో తను మరొక దేశంలో ఉన్నాడు. ఒక కొత్త దేశంలో తను కొత్త మనిషి. అక్కడ తనకు వారి భాష కూడా తెలియదు. ఇప్పుడు తను గొర్రెల కాపరి కాదు. తన దగ్గర ఏమీ లేదు. తిరిగి వెళ్ళి అంతా మొదలు ఎత్తుకోవటానికి కూడా తన దగ్గర డబ్బు లేదు. ఇదంతా సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య జరిగింది. అది అతని ఆలోచన. తన మీద తనకే జాలి వేసింది. తన జీవితం అంత హఠాత్తుగా అంత దారుణంగా మారిపోయింది. అందుకు అతనికి దుఃఖం వస్తున్నది. ఆ అవమానంలో అతనికి ఏడవాలి అనిపించింది. తన గొర్రెల ఎదుట కూడా అతను ఎన్నడూ ఏడవలేదు. ఇప్పుడు మార్కెట్ అంతా ఖాళీగా ఉన్నది. ఎవరూ లేరు. తను ఇంటి నుంచి చాలా దూరంలో ఉన్నాడు. కనుక అతను బోరున ఏడ్చాడు. దేవుడి నిర్దయ తలుచుకొని ఏడ్చాడు. తమ కలలు నమ్మిన వారికి భగవంతుడు ఇలా ప్రతిఫలం ఇస్తాడు అని ఏడ్చాడు. నా గొర్రెలు ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపెట్టాను. నేను వస్తూ ఉంటే చూసి జనం నాకు స్వాగతం పలికేవారు. ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను. ఒంటరివాడిని.
ఒక మనిషి నన్ను మోసం చేశాడు కనుక నాకు మనుష్యులంటే అసహ్యం పుట్టి వారిని ద్వేషించపోతున్నాను. నాకు నా నిధి ఇంతకు దొరకనే లేదు కనుక నిధి దొరికిన వాళ్ళంటే నాకు అసహ్యం, ద్వేషం. ఇప్పుడు నాకు ఉన్న దానిని గట్టిగా పట్టుకు కూర్చుంటాను. ఈ ప్రపంచాన్ని జయించటానికి నేను ఒక అనామకుడిని, అల్పుడిని. తన దగ్గర ఇంకా ఏమి మిగిలి ఉన్నదో చూడటానికి తన సంచి తెరిచాడు. బహుశా ఓడ మీద తను తినగా మిగిలిన శాండ్విచ్ ఉండవచ్చు. కానీ బరువైన ఆ పుస్తకం, అతని జాకెట్టు, ఆ ముసలాయన అతనికి ఇచ్చిన 2 రాళ్ళు మాత్రమే అతనికి దొరికాయి. ఆ 2 రాళ్లను చూడగానే అతనికి ఎందుకోగాని కొంత ఊరట కలిగింది. విలువైన ఈ రాళ్ళు బంగారపు కవచంలో నుంచి తీసినవి. ఈ 2 రాళ్ల కోసం తను 6 గొర్రెలు మూల్యం చెల్లించాడు. అతను ఆ రాళ్ళు అమ్మి తిరుగు టికెట్టు కొనుక్కోవచ్చు. కానీ ఈసారి తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకున్నాడు అతను. ఆ రాళ్లను సంచిలో నుంచి తీసి తన జేబులో పెట్టుకున్నాడు. ఇది రేవు పట్టణం. రేవు పట్టణాలు అంతా దొంగలమయం అన్నది ఒక్కటే తన స్నేహితుడు చెప్పిన నిజం. ఆ సారాయి దుకాణదారుడు ఎందుకు కోపంతో ఎగిరిపడ్డాడో అతనికి ఇప్పుడు అర్థమయ్యింది. ఎదుటి మనిషిని నమ్మవద్దు అని చెప్పటానికి అతను ప్రయత్నించాడు. నేను అందరిలాంటి వాడినే. నేను ఏది జరగాలి అని అనుకుంటున్నానో ప్రపంచాన్ని ఆ కోణంలోనే చూస్తాను. నిజంగా ఏమి జరుగుతుంది అనే దృష్టితో చూడను. అతను రాళ్లను సున్నితంగా తన వేళ్లతో నిమిరాడు. వాటి వెచ్చదనం, ఉపరితలం అతనికి ఒక అనుభూతి కలిగించాయి. అవే అతని సంపద. అవి చేతిలో పట్టుకుంటేనే మంచి అనుభూతి కలుగుతున్నది. అవి ఆ ముసలాయనను గుర్తు చేస్తున్నాయి. నీకు ఏదైనా కావలసినప్పుడు ఈ విశాల విశ్వం దానిని సాధించటానికి నీకు సాయపడుతుంది అని ఆయన చెప్పారు. ఆ ముసలాయన చెప్పిన దానిలో నిజం అర్థం చేసుకోవటానికి ఆ కుర్రవాడు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం తను నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్లో ఉన్నాడు. తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. రాత్రి కాపలా కాయటానికి ఒక్క గొర్రె కూడా లేదు. కానీ తను ఒక రాజును కలుసుకున్నాడు అనటానికి ఆ రాళ్లే నిదర్శనం. ఆ రాజుకు ఆ కుర్రవాడి గతం అంతా తెలుసు. వాటిని యూరిం, తుమ్మిం అంటారు. శకునాలు అర్థం చేసుకోవటానికి అవి నీకు సాయపడతాయి. కుర్రవాడు ఆ రాళ్ళు సంచిలో పెట్టి ఒక ప్రయోగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతను తన ప్రశ్నలు చాలా స్పష్టంగా అడగాలి అని ముసలాయన చెప్పాడు. అలా చేయాలి అంటే తనకు ఏమి కావాలో ఆ కుర్రవాడికి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ ముసలాయన ఆశీస్సులు తనకు ఇంకా ఉన్నాయా అని అతని ప్రశ్న. సంచిలో నుంచి ఒక రాయి తీశాడు. అది అవును అని సమాధానం. నేను నిధి ఎక్కడ ఉందో కనుక్కోగలనా? అతను అడిగాడు. అతను సంచిలో చెయ్యి పెట్టాడు. ఆ 2 రాళ్లలో ఒకదానిని పట్టుకోవటానికి వెతికాడు. అతను అలా చేస్తూ ఉండగా సంచికి ఉన్న చిల్లులో నుంచి జారి ఆ 2 రాళ్ళు కింద పడ్డాయి. ఆ సంచిలో చిల్లు ఉన్నదని కూడా అతనికి తెలియదు. యూరిం, తుమ్మింలను వెతకటానికి అతను నేల మీదికి వంగాడు. నేల మీద వాటిని చూడగానే అతని బుర్రలో మరొక మాట మెదిలింది. శకునాలను గుర్తించి వాటిని అనుసరించు, ముసలిరాజు చెప్పాడు. శకునం. ఆ కుర్రవాడు తనలో తనే నవ్వుకున్నాడు. ఆ 2 రాళ్ళు తీసుకొని సంచిలో వేసుకున్నాడు. సంచికి ఉన్న చిల్లు బాగు చేయాలి అని అతనికి తోచలేదు. ఆ రాళ్ళు అందులో నుంచి ఎప్పుడైనా కింద పడవచ్చు. విధి వ్రాత నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించకూడదు అంటే కొన్ని విషయాలు అడగకూడదు అని అతను నేర్చుకున్నాడు. నా నిర్ణయాలు నేనే చేస్తాను అని మాట ఇచ్చాను కదా. అతను స్వాగతం చెప్పుకున్నాడు. ఆ ముసలాయన ఇంకా తనకు తోడు ఉన్నాడు అని ఆ రాళ్ళు చెప్పాయి. ఆ మాట తలుచుకోగానే అతనికి కొంత ధైర్యం వచ్చింది. ఖాళీగా ఉన్న ఆ కూడలి చుట్టూ మరొక్కసారి చూశాడు. ఇప్పుడు అతని నిరాశ, నిస్పృహ కొంతవరకు తగ్గాయి. ఇది వింత ప్రదేశం ఏమీ కాదు, కేవలం కొత్త ప్రదేశం. తను ఎప్పుడూ కోరుకున్నది అదే, కొత్త ప్రదేశాలు తెలుసుకోవటం. తాను ఎన్నటికీ పిరమిడ్లు చేరకపోయినా అందరు గొర్రెల కాపరుల కంటే తను చాలా ఎక్కువ దూరం దేశాటనం చేశాడు. ఉన్న చోట నుంచి ఓడ మీద 2 గంటల దూరంలో ఉన్న ప్రాంతంలోని పరిస్థితులు, వస్తువులు ఎంత వేరుగా ఉంటాయో వాళ్లకు తెలియదు. ప్రస్తుతం అతని
కొత్త ప్రపంచం నిర్మానుష్యమైన ఒక మార్కెట్ మాత్రమే కావచ్చు, కానీ అది మనుషులతో కళకళలాడుతూ సజీవంగా ఉన్నప్పుడు అతను చూశాడు. అతను ఆ విషయం ఎన్నటికీ మర్చిపోలేడు. అతనికి ఆ కత్తి జ్ఞాపకం వచ్చింది. దానిని గురించి ఆలోచిస్తుంటే అతనికి కొంచెం బాధ వేసింది. కానీ అటువంటి దానిని అతను అంతకుముందు చూసి ఎరగడు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక మెలకువ కలిగింది. తను దొంగబారిన పడిన ఒక నిస్సహాయుడా, లేకపోతే తన నిధిని వెంటాడుతున్న సాహసికుడా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. నేను సాహసికుడిని, సంపద వేటాడుతున్న సాహసికుడిని తనకు తానే చెప్పుకున్నాడు. అతనిని ఎవరో కుదిపి మేల్కొలిపారు. అతను ఆ మార్కెట్ మధ్యలోనే నిద్రపోయాడు. ఇప్పుడు తెల్లవారింది. ఆ కూడలి క్రమంగా మేలుకోసాగింది. తన గొర్రెల కోసం చుట్టూ చూశాడు. అప్పుడు తను మరో ప్రపంచంలో ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. అతనికి విచారానికి బదులు ఆనందం కలిగింది. ఇప్పుడు ఇక గొర్రెల తిండి నీళ్ల కోసం వెతుకులాట అక్కరలేదు. దానికి బదులు తన నిధి వెతుక్కుంటూ బయలుదేరవచ్చు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, కానీ విశ్వాసం ఉన్నది. పుస్తకాల్లో చదివి తాను మెచ్చుకున్న సాహసికులలాగా తను కూడా ఒక సాహసి కావటానికి క్రితం రాత్రి నిశ్చయించుకున్నాడు. ఆ మార్కెట్లో నిదానంగా నడిచాడు. వ్యాపారులు తమ దుకాణాలు తెరిచి సరుకులు సర్దుతున్నారు. ఆ కుర్రవాడు ఒక కలకండ వ్యాపారికి అతని పనిలో సాయం చేశాడు. ఆ వ్యాపారి ముఖం సంతోషంతో విప్పారింది. తన జీవితం ఏమిటో అతనికి తెలుసు. ఆ రోజు కార్యక్రమం మొదలు పెట్టడానికి అతను సిద్ధంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ వ్యాపారి ముఖం మీద నవ్వు చూసి ఆ కుర్రవాడికి తాను కలుసుకున్న నిగూఢ మహారాజు ముసలాయన గుర్తుకు వచ్చాడు. ఈ వ్యాపారి దూరతీరాలు ప్రయాణం చేయటానికో లేదా మరొక వ్యాపారి కుమార్తెను పెళ్లి చేసుకోవటానికో కలకండ తయారు చేయడం లేదు. తను చేయాలి అనుకున్నాడు, చేస్తున్నాడు, అంతే. ఆ కుర్రవాడి ఆలోచన. ముసలాయన చేసిన పని. ఒక మనిషి తన గమ్యానికి దగ్గరలో ఉన్నాడా, దూరంలో ఉన్నాడా అని అనుభూతి చెందడం. తను కూడా చేయవచ్చు అని అతను గ్రహించాడు. వాళ్లను చూసి ఆ విషయం చెప్పవచ్చు, అది సులభం. కానీ ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదు అతని ఆలోచన. దుకాణం అంతా అమర్చిన తర్వాత ఆ మిఠాయి వ్యాపారి ఆనాడు తను తయారు చేసిన మొదటి మిఠాయి ఇచ్చాడు. ఆ కుర్రవాడు అతనికి ధన్యవాదాలు చెప్పి ఆ మిఠాయిని తిని తన దారిన తను వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దుకాణం అమర్చుతున్నప్పుడు తమ ఇద్దరిలో ఒకరు అరబిక్ మాట్లాడారు, మరొకరు స్పానిష్ మాట్లాడారు అన్న విషయం గుర్తుకు వచ్చింది. కానీ ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మాటలకు అతీతమైన భాష ఒకటి ఉండాలి అని ఆ కుర్రవాడి ఆలోచన. నా గొర్రెలతో నాకు ఆ అనుభవం ఉన్నది. ఇప్పుడు అదే అనుభవం మనుషులతో కూడా కలుగుతుంది. అతను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు. వాటిలో కొన్ని అతనికి అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉన్నాయి. అతనికి కొత్త ఏమీ కాదు, అయితే వాటిని ఆ దృష్టితో గమనించలేదు. వాటికి అలవాటు పడిపోయాడు కనుక ఆ దృష్టితో గమనించలేదు. మాటల అవసరం లేకుండా ఈ భాష నేను నేర్చుకోగలిగితే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా నేర్చుకోగలను. ఇప్పుడు అతను ప్రశాంతంగా ఉన్నాడు. హడావిడి ఏమీ లేకుండా అతను టాంజియర్ సన్నని వీధుల గుండా నడవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా తను కొన్ని శకునాలు చూడవచ్చు. అందుకు చాలా ఓర్పు కావాలి అని అతనికి తెలుసు. గొర్రెల కాపరులకు ఓర్పుని గురించి అంతా తెలుసు. ఆ కొత్త ప్రదేశంలో కూడా తను గొర్రెల దగ్గర నేర్చుకున్న పాఠాలను ప్రయోగిస్తున్నాడు అని అతను గమనించాడు. అంతా ఒకటే, ఆ ముసలాయన చెప్పాడు. తెల్లవారగానే గాజు సామాను వ్యాపారి మేల్కొన్నాడు. ప్రతిరోజులాగానే ఉదయం కూడా ఆయన ఆదుర్దాగా ఉన్నారు. ఆయన 30 సంవత్సరాల నుంచి అదే స్థలంలో ఉన్నాడు. కొండ ఎగువకు పోయే దారిలో చివర ఆయన దుకాణం. అక్కడికి వెళ్ళే కొనుగోలుదారులు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏదీ మార్చటానికి అవకాశం లేదు. అతను నేర్చుకున్నది అంతా క్రిస్టల్ గాజు సామాన్లు కొనటము, అమ్మటము, అంతే.
ఒకనాడు ఆ దుకాణం చాలామందికి తెలుసు. అరబ్ వర్తకులు, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భూగర్భ శాస్త్రజ్ఞులు, బూట్లు టకటకలాడించే జర్మన్ సైనికులు. ఆ రోజుల్లో గాజు వస్తువుల అమ్మకం అద్భుతంగా ఉండేది. తను ధనవంతుడు అయి వయసు వచ్చే కొద్దీ తన పక్కన అందమైన యువతులు చేరుతారు అని ఆశించాడు. కానీ కాలం గడిచే కొద్దీ టాంజియర్ మారిపోయింది. దగ్గరలో ఉన్న కీటా నగరం టాంజియర్ కంటే త్వరగా పెరిగింది. టాంజియర్ వ్యాపారం పడిపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడి నుంచి కదిలారు. ఇప్పుడు కొండ మీద కొద్దిపాటి దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఆ కొద్ది దుకాణాల కోసం ఎవరూ కొండ ఎక్కబోవడం లేదు. కానీ ఈ గాజు సామాన్ల వ్యాపారికి వేరే దారి లేదు. స్ఫటిక వస్తువులు కొంటూ అమ్ముతూ ఆయన అక్కడ 30 సంవత్సరాలు గడిపాడు. ఇప్పుడు వేరే ఏదైనా చేయటం అసాధ్యం, కాలాతీతమైంది. ఆ వీధిలో అరుదుగా జరిగే రాకపోకలు గమనిస్తూ ఉదయం అంతా గడిపాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పని అదే. ఆ దారిన వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఏమి చేస్తూ ఉంటారో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. భోజన సమయానికి మరికొద్ది నిమిషాలు ఉన్నాయి అనగా ఆ దుకాణం ముందర ఒక కుర్రవాడు ఆగాడు. అతని దుస్తులు సాధారణంగా ఉన్నాయి. అనుభవం పండిన ఆ వ్యాపారి కళ్ళకు ఆ కుర్రవాడి దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు అని తెలిసిపోయింది. ఆ కుర్రవాడు అక్కడి నుంచి కదిలే వరకు తన భోజనం ఆగవచ్చు అని ఆ వ్యాపారి నిశ్చయించుకున్నాడు. ద్వారానికి వేలాడుతున్న ఒక కార్డు మీద ఆ దుకాణంలో చాలా భాషలు మాట్లాడుతారు అని ప్రకటించి ఉన్నది. ఆ కౌంటర్ వెనక ఒక మనిషి ప్రత్యక్షం కావడం ఆ కుర్రవాడు చూశాడు. మీకు కావాలంటే ఆ కిటికీ అద్దాలు నేను తుడిచి శుభ్రం చేస్తాను, ఆ కుర్రవాడు అన్నాడు. ప్రస్తుతం వాటి ముఖం చూస్తే ఎవరూ ఏమీ కొనబోవడం లేదు. ఏమీ సమాధానం చెప్పకుండా ఆ మనిషి అతని వైపు చూశాడు. అందుకు మీరు నాకు తినటానికి ఏమైనా ఇస్తే చాలు. అప్పటికి ఆ మనిషి ఏమీ మాట్లాడలేదు. తనే ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి అని ఆ కుర్రవాడికి అర్థమైపోయింది. అతని సంచిలో అతని జాకెట్ ఉన్నది. ఎడారిలో అతనికి దాని అవసరం ఉండదు. జాకెట్ బయటకు తీసి అతను షోకేస్ అద్దాలు శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అరగంటలో ఆ కిటికీలో ఉన్న అద్దాలు అన్నీ తుడిచి శుభ్రం చేశాడు. అతను ఆ పని చేస్తున్నప్పుడు 2 కొనుగోలుదారులు షాపులో ప్రవేశించి కొన్ని గ్లాసులు కొన్నారు. శుభ్రం చేయడం పూర్తి అయిన తర్వాత ఆ కుర్రవాడు ఆయనను తినటానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు. పద, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు వ్యాపారి. ద్వారం మీద ఒక నోటీస్ పెట్టాడు. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక పలహారశాలకు వెళ్ళారు. అక్కడ ఒకే ఒక టేబుల్ ఉన్నది. ఇద్దరూ అక్కడ కూర్చుంటూ ఉండగా గాజు సామాను వ్యాపారి నవ్వాడు. నువ్వు ఏమీ తుడిచి శుభ్రం చేయవలసిన అవసరం లేదు, ఆయన అన్నాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టమని ఖురాన్ ఆదేశం. మరైతే నన్ను ఎందుకు చేయనిచ్చారు? కుర్రవాడు అడిగాడు. గాజు పలకలు మురికిగా ఉన్నవి కనుక. నువ్వు నేను ఇద్దరము మన మనసులో ఉన్న విముఖమైన ఆలోచనలు తుడిచివేయాలి, శుభ్రం చేయాలి. తినటం పూర్తి అయిన తర్వాత ఆ వర్తకుడు కుర్రవాడితో, నువ్వు నా దుకాణంలో పని చెయ్యి. నువ్వు పని చేస్తున్నప్పుడు 2 కొనుగోలుదారులు వచ్చారు. అది శుభశకునం. జనం శకునాలను గురించి చాలా మాట్లాడుతారు. గొర్రెల కాపరి ఆలోచన. నిజానికి వారు ఏమి చెబుతున్నారో వారికి తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా నా గొర్రెలతో మాటలు లేకుండానే నేను మాట్లాడుతూ ఉన్నానని నేను గ్రహించనే లేదు. వీళ్ళు అంతే. నువ్వు నా దగ్గర పని చేస్తావా? వర్తకుడు అడిగాడు. ఈ రోజంతా పనిచేస్తాను, కుర్రవాడి సమాధానం. రాత్రి అంతా తెల్లవారిన దాకా పనిచేస్తాను. మీ దుకాణంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు శుభ్రం చేస్తాను. అందుకు బదులుగా రేపు ఈజిప్ట్ చేరటానికి సరిపడా డబ్బు నాకు కావాలి. ఆ వ్యాపారి నవ్వాడు. నా దుకాణంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నువ్వు సంవత్సరం పొడుగునా శుభ్రం చేసినా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు అమ్మి మంచి కమిషన్ సంపాదించినా ఈజిప్ట్ చేరటానికి నువ్వు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది. ఇక్కడికి అక్కడికి మధ్య వేలాది మైళ్ళ ఎడారి ఉన్నది. అప్పుడు ఒక్క క్షణం ప్రగాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. నగరం అంతా నిద్రపోతున్నదా అనిపిస్తున్నది. బజార్లో సడీ చప్పుడు లేదు.
వ్యాపారుల మధ్య వాదోపవాదాలు లేవు. బురుజులు ఎక్కి పారాయణం చేసేవారు లేరు. ఆశ, సాహసం, ముసలిరాజు, అదృష్టాలు, సంపదలు, పిరమిడ్లు ఏవీ లేవు. ఆ కుర్రవాడి అంతరంగంలాగానే ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అనిపించింది. ఆ పలహారశాల ద్వారంలో నుంచి శూన్యంగా చూస్తూ కూర్చున్నాడు ఆ కుర్రవాడు. ఆ క్షణంలో తను చనిపోతే బాగుండును, అంతా అంతమైతే బాగుండును అని అతని కోరిక. ఆ కుర్రవాడిని గమనించిన వ్యాపారికి కొంత ఆదుర్దా కలిగింది. అతనిలో ఆ ఉదయం ఆయన చూసిన సంతోషం అంతా హఠాత్తుగా మాయమైపోయింది. నీ దేశానికి తిరిగి వెళ్ళటానికి కావలసిన డబ్బు నేను ఇస్తాను బిడ్డా అన్నాడు ఆ వ్యాపారి. కుర్రవాడు ఏమీ మాట్లాడలేదు. అతను లేచి తన బట్టలు సవరించుకున్నాడు. తన సంచి తీసుకున్నాడు. మీ దగ్గర పని చేస్తాను అన్నాడు కుర్రవాడు. మరికొంత సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత కుర్రవాడు అన్నాడు, కొన్ని గొర్రెలు కొనటానికి నాకు కొంత డబ్బు కావాలి. ఇక్కడితో పరుసవేది పుస్తకంలో మొదటి భాగం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రెండవ భాగం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.